అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టెట్కి సంబంధించి మంచి స్కోర్ సాధించడానికి ఈ 50 రోజులు చాలా కీలకం కాబట్టి ఈ 50 రోజులు ఏ సబ్జెక్టులను ఎలా చదివితే టెట్లో మంచి స్కోర్ సాధించడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుందో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండదు అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు రెగ్యులర్గా ఫ్రీ క్లాస్ అనేటువంటివి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. టెట్కి సంబంధించిన అప్లికేషన్ తేదీ అనేటువంటిది 7వ రోజు నుంచి అయితే నవంబర్ 7 నుంచి స్టార్ట్ అయింది. 20వ తేదీ అనేటువంటిది లాస్ట్ డేట్ కాబట్టి లాస్ట్ డేట్ వరకు చూడకుండా వీలైనంత తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. కొంత సర్వర్ అనేటువంటిది ఇష్యూ అనేటువంటిది అవుతూ ఉన్నదండి. ఒక్కోసారి అదేటువంటిది లోడ్ అయితే సరిగ్గా కావట్లేదు. పోయినసారి గతంలో ఎట్లున్నదో ఇప్పుడు కూడా గట్లనే మొండికేస్తున్నది. కాబట్టి మీరు క్లియర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ కాబట్టి మీరు అనుకున్నటువంటి చోట సెంటర్ పడాలి అనుకుంటే వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకుంటే 1 నుంచి మనకు 20 వరకు అంటే టైం తక్కువ ఉన్నది కదా. అప్పుడు ఏదో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, సిడిపిఓకు సంబంధించిన పిఓకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, పోస్ట్పోన్ చేస్తారేమో ఇలాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే అలాంటివి ఏమీ జరగవు. అలాంటివి పెట్టుకుంటే మన మైండ్ అనేటువంటిది పొల్యూట్ అవుతుంది, మనం చదవలేం. కాబట్టి అవన్నీ కూడా వదిలేసేయండి. నోటిఫికేషన్ వచ్చేసింది, షెడ్యూల్ కూడా వచ్చేసింది. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఒకటే, ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఇప్పుడు ఈ యుద్ధం మొదలు పెడితేనే ఆ డిఎస్సి దాకా మనకు ఎగ్జామ్స్ అనేటువంటివి జనరల్లో అయిపోతే మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ మళ్ళీ ప్రిపేర్ అవ్వడమే ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని అస్సలు మనం వేస్ట్ చేయొద్దు. అనవసరమైనటువంటి అంశాల గురించి మనం ఆలోచించద్దు. ఖచ్చితంగా ఎంతవరకు మనం సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసామా, కంప్లీట్ చేసుకున్నటువంటి సిలబస్ పైన ఎగ్జామ్స్ అనేటువంటివి మనం ఆన్లైన్లో రాసామా. ఎందుకు ఆన్లైన్లో అంటున్నానంటే ఖచ్చితంగా చాలామంది పోయినసారి పాయింట్లలో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది మా ఫ్రెండ్సే ఉన్నారు 0.1, 0.7, 0.07లో పోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే ఆన్లైన్లో ప్రాక్టీస్ అనేటువంటిది చేయకపోవడము. చాలామంది ఆన్లైన్ టెస్ట్ అంటేనే ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఏం లేదండి. ఖచ్చితంగా ఆన్లైన్లో ఉండడం ద్వారా రిజల్ట్ అనేటువంటి తొందరగా వస్తుంది. బబ్లింగ్ మిస్టేక్స్ ఇలాంటివి కూడా జరగకుండా ఉంటాయి. కొంత దూరంలో ఉంటున్నాయి కాబట్టి కొంత ఇబ్బంది అనేటువంటిది ఉండడం అనేటువంటిది సహజం. కానీ ప్రక్రియ అనేటువంటిది సులభం అవుతుంది. అభ్యర్థులు కూడా తప్పులు చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. రిజల్ట్ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆన్లైన్ అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. మొన్న కూడా కేంద్రానికి సంబంధించి ఒక కమిటీ వేస్తే ఖచ్చితంగా మొత్తం మిగిలినటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ మయం అనేటువంటిది చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకా ఆఫ్లైన్ గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఇక ఉండదు. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించకండి. ఎలాంటి మార్పులు ఉన్నాయి ఆన్లైన్లో అని చెప్పేసిండ్రు. కాబట్టి తొందరగా అప్లై చేసుకొని దగ్గర సెంటర్లో చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఈ రోజు నుంచే స్టార్ట్ కాబోతున్నదని దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని మన నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మన టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనేటువంటిది 50 రోజుల ప్రణాళిక అనేటువంటిది మీకు అందించడం జరిగింది. ఇక్కడ 50 రోజులకు సంబంధించి ఏ రోజు ఏ అంశాలని చదవాలి అనేటువంటి అంశం పైన కంప్లీట్గా మీకు సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే సబ్జెక్టుల వారీగానే పోయానండి. అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ఓవరాల్గా నేనైతే సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది రోజు వారీగా. ఆల్రెడీ చాలామంది చదివే ఉన్నారు కాబట్టి ఈ అంశాలను ఒకసారి 1 గంట 2 గంటలు మీరు రివిజన్ చేసేసుకొని ఎగ్జామ్స్ రాస్తే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేటువంటి అంశం పైన ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ తప్పులను నెక్స్ట్ మనం ఫైనల్ ఎగ్జామ్లో చేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ ఎట్లుంటుందో అదేవిధంగా మన యాప్లో మన శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటి యాప్లో మీకు క్వాలిటీగా అందిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు 8 PM మొదటి టెస్ట్ అనేటువంటిది మనకు స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన సిలబస్ అనేటువంటిది చూసుకుంటే 3, 4, 5వ తరగతులకు సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ మొత్తము ఆల్రెడీ నేను మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ అనేటువంటివి ఉంటాయి. అక్కడ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉన్నాను. 2వ అంశం ఈరోజు సిలబస్లో భాగంగా పెరుగుదల, వికాసము, పరిపక్వత అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. 3వ అంశం కనుక చూసుకుంటే
వికాసం పైన ప్రభావం చూపేటువంటి కారకాలు ఈ 3 అంశాల నుంచి ఈరోజు 8 PM అయితే మన యొక్క యాప్లో మీకు ఈ టెస్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. ఈ 10వ తేదీ అదేవిధంగా 11వ తేదీ అనేటువంటి 2 రోజులు కూడా మీకు ఫ్రీగానే ఈ టెస్ట్లు అనేటువంటివి అందిస్తున్నాను. ఆ ప్రశ్నల యొక్క క్వాలిటీ అనేటువంటిది మీరు చూసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అది చూసుకున్న తర్వాత క్వాలిటీ బాగున్నది అనిపిస్తే చాలామందికి మన క్వాలిటీ అనేటువంటిది ఎట్లుంటుందో తెలుసు. చాలామంది అయితే ఆల్రెడీ పర్చేస్ చేసుకుంటున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేదు నేను ఆల్రెడీ 2 రోజులు టెస్ట్ చేసుకొని చూసుకుంటానంటే అట్లా కూడా చూసుకోవచ్చు. కేవలం 299 రూపీస్కే కంప్లీట్గా ఈ 50 రోజుల షెడ్యూల్తో పాటు దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొంతమంది ఏమడిగిందంటే ఈ రకంగా సబ్జెక్టుల వారిగా మీరు పెట్టిండ్రు కదా, వాటన్నింటినీ ఈవీఎస్ ఉన్నదండి. ఇక్కడ ఈవీఎస్కి సంబంధించి సైన్స్కి సంబంధించి ఈ షెడ్యూల్లో పెట్టిన దాని తర్వాత మళ్ళీ మీరు ఒక ప్రాపర్గా ఒక సబ్జెక్ట్ వైజ్గా అరేంజ్ చేసి పెట్టండి, ఇందులోనే అందుబాటులో ఉంచండి అన్నారు. ఖచ్చితంగా అట్లనే పెడతానండి. మీరు ఎప్పుడైనా కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 10వ రోజు టెస్ట్ ఉన్నది కాబట్టి 10వ తారీఖే రాయాలని ఏం లేదు. 11 రోజు రాసుకోవచ్చు, దాని తర్వాత 12 రోజు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు. రాసిన వెంటనే మీకు రిజల్ట్ అనేటువంటిది చూపిస్తుంది. కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఒక టైం పెట్టుకొని రాస్తే ఏదైనా కూడా ముందుకు సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక క్రమాన్ని అనుసరించే ప్రయత్నం అయితే చేయండి. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చండి. డిఎస్సి వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి. ఎలాంటి లిమిట్ అనేటువంటిది దీనికి ఏం లేదు కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా కూడా దీనికి జత చేసి మీకు అదనంగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. కేవలం 299 రూపీస్లోనే ఈ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు అందిస్తున్నాను. ఇది మరి దేని ఆధారంగా చేస్తున్నామంటే కేవలం ఎస్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాలు, అకాడమీ పుస్తకాలని ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ 50 రోజులకు సంబంధించిన సిలబస్ అనేటువంటిది మీకు ఇస్తున్నాం. దాన్ని మీకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్లో మీరు చదివిన తర్వాత ఖచ్చితంగా డైలీ మీకైతే ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ డైలీ ఎగ్జామ్స్ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మనకు నెక్స్ట్ వారంలో జరిగినటువంటి అంశాలపైన మనకు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. అంటే మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. డైలీ సిలబస్ ఆధారంగా డైలీ టెస్ట్లు ఉంటాయి. దాని తర్వాత వారంలో జరిగినటువంటి డైలీ టెస్ట్లకు సంబంధించి చివర వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ వారం జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు చూపిస్తాను మీకు. దాని తర్వాత ఈ 3 వారాలకు సంబంధించి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి కదా, వీటన్నింటిపైన ఒక 2 రోజులు సమయం అనేటువంటిది ఇస్తాం. ఆ 2 రోజులు మీరు ఈ అన్నింటినీ మీరు చదువుకోవాలి. ఆల్రెడీ చదివినటువంటి అంశాలే కాబట్టి ఫాస్ట్గా రివిజన్ చేసుకున్న తర్వాత ఒక మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఈ 3 వీక్లీ గ్రాండ్ టెస్ట్ల పైన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రివిజన్ చేయడం ద్వారా మనకు కంటెంట్ పైన పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నలు చేస్తున్నటువంటి సందర్భంలో తప్పులను కూడా చేస్తాం కాబట్టి అలాంటి తప్పులు మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ వస్తుంది. మనకు నెక్స్ట్ డే 8 PMకు రెగ్యులర్గా మీకు టెస్ట్లు అనేటువంటివి సిలబస్ల వారీగా మనకు అందిస్తూనే ఉంటాను. అయితే ఈరోజు రాసినటువంటి టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది మీరు వెంటనే మీ రిజల్ట్ మీకు వస్తుంది. ఓవరాల్గా మీరు రాసినటువంటి అందరిలో మీ ర్యాంక్ ఎంత ఉన్నది అనేటువంటిది కూడా రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మీకు అందిస్తాను. కాబట్టి ఆ రకంగా మన స్థానం కూడా ఎక్కడ ఉంది అనేటువంటి అంశం పైన కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంశం పైన కూడా మనకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా మొత్తంగా 50 రోజులు అయితే మీకు షెడ్యూల్ చేయడం జరిగింది. ఈ రకంగా వారం జరిగినటువంటి దానికి సంబంధించి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు 3 జరిగిన తర్వాత 3 వీక్స్కి సంబంధించిన మెగా గ్రాండ్ టెస్ట్లు చాలా క్వాలిటీగా ప్లాన్ చేసిన అండి. చాలామంది కొంత సబ్జెక్ట్ వైజ్గా కూడా అన్నారు కాబట్టి ఇలా టెస్ట్లు పెట్టిన తర్వాత వాటినే మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇదే దానిలో ఈ కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళకే కింద ఒక్కొక్కటిగా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సబ్జెక్టు వారిగా కూడా మీరు రాసుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు రాసుకోవచ్చు. ఇప్పుడే రాయాలి అప్పుడే రాయాలి అనేటువంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా చాలా క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు మీరు థర్డ్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి ఈవీఎస్, పెరుగుదల, వికాసం, పరిపక్వత, వికాసం పైన ప్రభావం చూపే కారకాలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఇది రాస్తే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటిది. ఇక్కడ యాప్ యొక్క లింక్ ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నారండి. ఇక్కడ చూసుకుంటే ఈ పీడిఎఫ్లోనే ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే ఈ లింక్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా దానికి సంబంధించిన యాప్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యుటోరియల్ యాప్ అని కొట్టేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఏ రకంగా ఉంటుందో. ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి ఈ రకమైనటువంటి లోగోతో అయితే మన యాప్ అనేటువంటిది వస్తుంది. చాలామంది గతంలో వాడినటువంటి వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళైతే మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ రకమైనటువంటి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మెయిల్ అడ్రస్, దాని తర్వాత పాస్వర్డ్, స్టేటు, దాని తర్వాత ఈ రకంగా క్లిక్ చేసేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్, మొబైల్ నెంబర్ అనేటువంటిది సెట్ అవుతుంది. లేదు అంటే ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉన్నటువంటి వాళ్ళే, గతంలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళే అయితే కనుక ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ
గతంలో మన యొక్క యాప్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనేటువంటిది కొట్టండి. రీసెట్ పాస్వర్డ్ కొడితే కనుక మనకి ఈ రకంగా మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ వస్తుంది, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదండి, చాలా స్మూత్గా ఉంటుందండి మన యాప్ అనేటువంటిది. మిగిలినటువంటి వాటిలాగా కాకుండా చాలా స్మూత్గా దీన్ని అయితే మీకు కన్సైజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మీరు ఓపెన్ చేయగానే యాప్ అనేటువంటిది ఈ రకంగా మనకు మన యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించిన బ్యానర్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇందులో చూసుకుంటే మనకు కిందికి వెళ్తే దీనిపైన డైరెక్ట్ క్లిక్ చేసి మీరు కూడా బై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకసారి కంటెంట్ ఏముంది నేను చెక్ చేసుకుంటాను అనుకుంటే 2 టెస్టులు నేను ఒకసారి ఫ్రీగా రాసుకొని చెక్ చేసుకుంటాను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఈరోజు 8 PM మనకి టెస్ట్ సిరీస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 8 PM స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసినా ఓకే, దీనిపైన క్లిక్ చేసినా ఓకే. దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ బై ఆప్షన్ అనేటువంటిది వస్తుంది. దీనిపైన క్లిక్ చేసింది అనుకోండి నెక్స్ట్ ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది. దీనిపైన మీరు మళ్ళొకసారి క్లిక్ చేసారు అనుకోండి ఇక్కడ ఈ రకంగా మనకు ఓవర్ వ్యూ వస్తుంది, కంటెంట్ అనేటువంటిది వస్తుంది. కంటెంట్లో మీకు సిలబస్ షీట్ అనేటువంటిది ఉంటుంది, కంప్లీట్గా 50 రోజులకు సంబంధించిన సిలబస్ షీట్, ఏ రోజు ఏ సిలబస్ ఉంటుంది అనేటువంటిది. దాని తర్వాత నెక్స్ట్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన పీడిఎఫ్కి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అందరికీ ఫ్రీగానే ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి క్లియర్గా చూసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని టెక్స్ట్ పుస్తకాలు లేనటువంటి వాళ్ళు కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ నెంబర్ 1 ఈ రోజుకు సంబంధించిన టెస్ట్ అండి, ఇంకా అప్డేట్ చేయలేదు. 8 PM మీకు అప్డేట్ అవుతుంది. ఇది ఓపెన్ చేసుకొని ఫ్రీగా రాసుకోవచ్చు, పేమెంట్ చేసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు, ఫ్రీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రావచ్చు. ఫ్రీగా రాసేటువంటి వాళ్ళకు కేవలం ఇవాళ రేపు మాత్రమే, రేపటి నుంచి మళ్ళీ మీరు రాయాలి అనుకుంటే పే చేయాల్సిందే. కేవలం 299 రూపీస్ మాత్రమే ఆ అభ్యర్థులకు అయితే దీనికి అందివ్వడం అయితే జరుగుతున్నది. దీనికి సంబంధించి కొంత 9 రూపాయలు ఏమో GST అనేటువంటిది మీకు పడుతుంది. ఈ రకమైనటువంటి తక్కువ కాస్ట్కి మీ ముందుకైతే మీకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నేను ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు చూశాను చాలా ఎక్కువ కాస్ట్లు అనేటువంటి ఉండడం వల్ల, ఎందుకంటే ఈ 299 కూడా మీకు ఎక్కువ అని అనిపించవచ్చు, కానీ చాలా కంటెంట్ ఇస్తున్నానండి. మాకు కూడా మనకు ఈ యాప్ మెయింటెనెన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ బిట్స్ అనేటువంటి టైపింగ్ చేయడం ఉంటుంది. నా బిట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో అనేటువంటి అంశము ముందుగానే మీకు ఫ్రీ టెస్ట్లు ఫ్రీగా పెట్టేసి 2 రోజులు చూసిన తర్వాత తీసుకోండి అంటున్నాను కాబట్టి నా పైన నాకు అంత నమ్మకం ఉన్నది. దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి మన పైన నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా క్వాలిటీగా ఇద్దామనేటువంటి నేపథ్యంలోనే ఈ రకంగా క్వాలిటీగా మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. ఈ రకంగా ఈ టెస్ట్ నెంబర్ 1 పైన మీరు క్లిక్ చేస్తే పేమెంట్ చేయని వాళ్ళు కూడా ఒక 2 రోజులు రాసుకోవచ్చు. పేమెంట్ చేసిన వాళ్ళు మీరు కంటిన్యూగా మొత్తం సిరీస్ అంతా కూడా రాసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కూడా పేమెంట్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే, లేదా 2 చూసి నేను పేమెంట్ చేస్తానంటే అట్లా కూడా చేయొచ్చు. ఇవాళ రేపు అయితే మీకు ఫ్రీగానే ఉంటుంది. క్లియర్గా ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ మీరు బై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ 299 రూపీస్ అనేటువంటిది ఉన్నది కదా, ఇక్కడ బై నౌ పైన మీరు క్లిక్ చేయండి. బై నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా నెక్స్ట్ మన యొక్క పేమెంట్ ఆప్షన్స్ అనేటువంటివి వస్తాయి. గూగుల్ పే కానీ లేదంటే ఫోన్పే కానీ ఇక్కడ అడుగుతుందండి. అవి అడిగిన తర్వాత ఇక్కడ GST కొత్తగా ఒక 9 రూపాయలు వాడేసి మనకు కంటిన్యూ అనేటువంటిది అవుతుంది. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే పేమెంట్ చేసేసుకోవచ్చు. అది పేమెంట్ అయిన తర్వాత ఒక 5-10 మినిట్స్లో మీకు కోర్స్ అనేటువంటిది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మై కోర్సెస్ అనేటువంటిది ఉన్నది కదా, ఇక్కడ ఈ దానిలో మీకు కనిపిస్తుంది, లేదంటే కింద పర్చేసెస్లో ఉంది కదా అందులో కూడా మీకు కనిపిస్తుంది. క్లియర్గా మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇది మన యాప్కు సంబంధించినటువంటి సమాచారం. ఇక మన యొక్క కంటెంట్లోకి వెళ్తే కనుక పేపర్ 1కు సంబంధించి మనకి ఈ అంశాలు అయితే ఉన్నాయి. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనేటువంటివి ఇక్కడ 90 మార్కులకు ప్లస్ మెథడాలజీ కూడా. ఇక్కడ మనకు సైకాలజీలో 24 మార్కులు కంటెంట్, అంటే సైకాలజీకి సంబంధించి పెడగాజీకి సంబంధించి 6 మార్కులు, తెలుగు కూడా కంటెంట్ నుంచి 24 మార్కులు, పెడగాజీ 6 మార్కులు, ఇంగ్లీష్లో 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు అనేటువంటివి పెడగాజీ నుంచి అయితే మనకు రావడం జరుగుతుంది. మ్యాథ్స్ నుంచి కంటెంట్కి సంబంధించి 24, ఇక్కడ పెడగాజీ నుంచి 6 మార్కులు అనేటువంటి రావడం జరుగుతుంది. EVS నుంచి కనుక చూసుకుంటే ఇది కొంత హెవీగా ఉంటుంది. సైన్స్, దాని తర్వాత సోషల్ అనేటువంటి అంశాలు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అనేటువంటిది ఏమి ఉండదు, కానీ కొంత సోషల్ అనేటువంటిది హెవీగా అనిపిస్తుంది. సైన్స్ ఏం పెద్దగా అంతా అనిపించదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ఇక్కడ ప్రతిదీ మనం చదివేది కేవలం టెట్కు మాత్రమే చదువుతున్నాము అనేటువంటి మైండ్ సెట్ని మీ మైండ్లో నుంచి తీసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ చదివేటువంటి ప్రతి అంశం కూడా మనకు డిఎస్సిలో యూజ్ అవుతుంది. ఇక్కడ చదివిన ప్రతిదీ కూడా 80% మనకి ఇక్కడ డిఎస్సి సిలబస్ అనేటువంటిది కవర్ అయినట్టే. అంటే ఇక్కడ కవర్ అయినటువంటి అంశాలు దాదాపుగా డిఎస్సిలో 80% కవర్ అయినట్టే. అంటే మనకు పిఐఈ అనేటువంటిది అదనంగా వస్తుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనకు అదనంగా వస్తుంది. కాబట్టి సపరేట్గా టెట్కే ప్రిపేర్ అవుతున్నాను అనేటువంటి అంశాన్ని మీరు వదిలిపెట్టండి. ఇక పేపర్ 2 వాళ్ళకి సంబంధించి ఈ 3 అంశాలు సేమే ఉంటాయి. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్, సైన్స్ తీసుకోవాలి. సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్, సైన్స్ అనేటువంటిది తీసుకోవాలి. దాని తర్వాత సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ఇక్కడ సోషల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది. కంటెంట్ ప్లస్ మెథడాలజీ 60 మార్కులు, ఇక్కడ కూడా కంటెంట్, మెథడాలజీ 60 మార్కులు. ఈ 3
కూడా 90 మార్కులు, మొత్తంగా 150 మార్కులకైతే మనకు ప్రశ్నపత్రం అనేటువంటిది పేపర్ 2 అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా కంటెంట్ పరంగా చూసుకుంటే మీరు చదవాల్సినటువంటి అంశాలు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ బయట మెటీరియల్ ఏదో రెడీమేడ్గా మనకు దొరికితే దాన్ని చదువుకుందాం అనుకుంటున్నారు. కానీ అనవసరమైనటువంటి చెత్త అంతా ఎక్కువ ఉంటుందండి బయట దొరికేటువంటి మెటీరియల్లో. కేవలం మనం ఎస్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే చదవాలి. గత టెట్ డిఎస్సిలో మనకు అనుభవమైనటువంటి అంశమే కాబట్టి చాలామంది ఇక్కడ గతంలో టెట్ రాయకపోవడం వల్ల కొంత 120+ మార్క్స్ ఉన్నాయి కదా, టెట్ రాయకుంటే ఏమవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈసారి చూస్తే స్కోర్లన్నీ కూడా 130+లో ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి టెట్లో వచ్చేటువంటి ఒక్క మార్కు కూడా మీకు డిఎస్సిలో జాబ్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 0.1లలో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, 0.07లో పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ టెట్లో కనుక చూసుకుంటే 1-2 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ డిఎస్సిలో జాబ్ వచ్చేటువంటిది వాళ్ళకి. కాబట్టి ప్రతి అంశాన్ని మనం చాలా కాన్సన్ట్రేషన్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ పరంగా చూసుకుంటే అనవసరమైనటువంటి అంశాలను చదవకుండా ఎస్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాలని మాత్రమే మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఖచ్చితంగా అప్ టు 8th క్లాస్ వరకు అయితే ప్రతి అంశాన్ని మనం చదవాలి. పేపర్ 1కి అయితే కనుక 8th క్లాస్ వరకు అయితే సరిపోతుందండి. గతంలో పెద్దగా 8th క్లాస్ దాటైతే పెద్దగా ప్రశ్నలు అయితే మనకి ఏమీ రాలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ గతంలో నుంచి చదివేసి 8th అంతా కూడా పర్ఫెక్ట్గా నేను చదివాను అనుకుంటే కనుక దీనికి సంబంధించిన లింక్డ్ టాపిక్స్ అనేటువంటి నేను చాలాసార్లు చెప్పాను. ఇక్కడ దానికి సంబంధించి 9th 10th లింక్డ్ టాపిక్స్ అని శ్రీ సాయి ట్యూటోరియల్ అని యూట్యూబ్లో మీరు కొట్టిననుకోండి వస్తాయి. కాబట్టి అక్కడ నుంచి క్లియర్గా చూసుకోవచ్చు. వాటిని చదువుకోండి. సమయం ఉన్నటువంటి వాళ్ళు, సమయం లేదు అనుకునేటువంటి వాళ్ళు 8th వరకు సరిపోతుంది అండి, మస్తు సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ ఖచ్చితంగా మీకు 130+ స్కోర్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడు టెస్టులు రాయడం ద్వారా మనం చేసిన తప్పుల్ని మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అలా చేస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. పేపర్ 1కు ఖచ్చితంగా అప్ టు 8th క్లాస్ వరకు ప్రతి అట్ట పేర్లు కూడా అడిగినరండి. అవర్ ఇంగ్లీష్ వర్డ్ మన ఇంగ్లీష్కి సంబంధించి 5th క్లాస్ వరకు ఏ రకమైనటువంటి టైటిల్ ఉంటుందని ఆ రకంగా అవర్ ఇంగ్లీష్ వర్డ్ కానీ మన పరిసరాలు ఈవీఎస్కి సంబంధించి కూడా అడిగినారు. తెలుగుకు కూడా మనకు 1 to 5th వరకు, దాని తర్వాత 6th 7th 8th వరకు ఒకటి, దాని తర్వాత 9th 10th వరకు సింగిడి, ఈ రకంగా రకరకాలుగా మనకు పేర్లు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ పేర్ల పైన కూడా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు. ఖచ్చితంగా అట్టల్ని కూడా మనం నవిలి మింగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే ప్రతిదాన్ని చదవాలి. అట్టలో టైటిల్ ఏమున్నది, దాని తర్వాత అట్ట వెనకాల తెలుగుకు సంబంధించి కొన్ని పద్యాలు కపిలవాయి లింగమూర్తికి సంబంధించి బాలల్లారా బంగళ కొండల్లారా ఆ రకంగా కూడా కొన్ని అడుగుతున్నారు. కాబట్టి ప్రతి అంశాన్ని పాఠ్యాంశం లోపల ఉన్నటువంటి అంశాలను కూడా తెలుగులో కూడా మనకు అడుగుతున్నారు. కాబట్టి ఇది అడుగుతారు అది అడగరు అన్నది ఏమి లేదు, ప్రతిదీ కూడా అడుగుతున్నారు. కాబట్టి 8th వరకు పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోండి. సమయం లేనటువంటి వాళ్ళు, సమయం ఉన్నది మేము ఆల్రెడీ ఎప్పుడో 8th వరకు ఫినిష్ చేసినాము అనుకుంటే ఇక్కడ మీరు దాని కంటిన్యూషన్లో 9th 10th వరకు వెళ్ళండి. మిగిలిన వాళ్ళు ఆ 9th 10th జోలికి అయితే ఇప్పుడు వెళ్ళకండి, ఎందుకంటే సమయం అనేటువంటిది చాలా తక్కువ ఉన్నది. ఇది తెలుగుకు సంబంధించి. తెలుగులో మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ముందు టైటిల్ పేజ్ అనేటువంటిది మనకు ఉంటుంది కదా, ఆ టైటిల్ పేజ్లో మనకి ఇక్కడ పాఠ్యాంశము, ఆ పాఠ్యాంశం ప్రక్రియ, ఇతివృత్తం ఏంటి, ఈ రకంగా ఈ టైటిల్ పేజీలు చదువుకుంటే చాలండి. మీరు ముందర ఉన్నటువంటి కంటెంట్ ఇండెక్స్ అనేటువంటిది ఉంటుంది కదా, ఈ ఇండెక్స్ పేజ్ చదువుకుంటే చాలు మీకు తెలుగులో 3 నుంచి 4 మార్కులు ఈజీగా వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ పేజీలు ఉంటాయి ప్రతి తెలుగులో మనకు 2వ తరగతి నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు లాస్ట్లో పేజెస్ అనేటువంటివి ఉంటాయి. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, దాని తర్వాత ఉత్పత్తి అర్థాలు, దాని తర్వాత ప్రకృతి వికృతి, ఈ అంశాలు ఉంటాయి. కాబట్టి వీటి నుంచి కూడా రెగ్యులర్గా మనకు 3 నుంచి 4 బిట్స్ అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి అయితే ఇవి ప్రతిసారి మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అర్థాలు, నానార్థాలు ఇవన్నీ కూడా రోజు చదవాలి. కొన్ని అంశాలని రోజు చదవాల్సి ఉంటుంది, కొన్ని అంశాలను అప్పుడప్పుడు చదివినా కూడా ఏం కాదు. మ్యాథ్స్ ఉన్నదండి, ఇప్పుడు మ్యాథ్స్ అనేటువంటిది కాన్సెప్ట్ తెలిస్తే అయిపోతుంది. కాబట్టి అది మనకు అప్పుడప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా చూడకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే రెగ్యులర్గా చూస్తేనే మనకు అది కొంత ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడ తెలుగు పరంగా చూసుకుంటే అందరూ కూడా అవి బట్టి పట్టాల్సినటువంటి అంశాలు, ఏమైనా అవగాహనతో నేర్చుకునే అంశాలు కాబట్టి కాదు. కాబట్టి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు ఇవన్నీ కూడా వెనకాల ఉన్న పేజీలు రోజు మనం చదువుతూ ఉంటేనే మనకు మైండ్లో ఉంటాయి. కాబట్టి వాటి నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నాయి. అదేవిధంగా పాఠ్యాంశము, పాఠ్యాంశానికి సంబంధించిన ఇతివృత్తము, దాని తర్వాత దానికి సంబంధించిన నేపథ్యము, ఉద్దేశము, కవి పరిచయాలు, రచనలు ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా బట్టి పట్టాల్సినటువంటి అంశాలు. కాబట్టి 2 రోజులకోసారి 3 రోజులకోసారి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు అయితే రోజు కూడా మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అలా చదివితేనే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలిగి ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది చదువుదామంటే గుర్తుండయి, అనవసరంగా మైండ్ అనేటువంటి
అనేటువంటిది పాడవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే తెలుగు పరంగా చూసుకుంటే కవి పరిచయాలు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకునేటువంటి అంశాలు, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇవన్నీ రెగ్యులర్గా చదువుతూ ఉండండి. ఆ రచనలు అవన్నీ కూడా మనం రెగ్యులర్గా రిపీటెడ్గా చదువుతూ ఉంటేనే మనకు ఎక్కువ గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఉపవాచకాల నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు. ప్రతి అంశాన్ని 8 వరకు అయితే చాలా క్లియర్గా మీరు క్షుణ్ణంగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా క్వాలిటీగా నేను కూడా టెస్టులు అనేటువంటిది అందిస్తాను. ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. గతంలో ఏ రకంగా వచ్చాయి వాటిని ఆధారంగా చేసుకునే నేను ప్రశ్నలు అనేటువంటి మన యొక్క టెస్ట్ సిరీస్లో ఇస్తాను. యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే దాదాపుగా కంటెంట్ పరంగా చూసుకుంటే 90%, 99% కంటెంట్ పరంగా చూసుకుంటే 99 ఏందండి 100% కంటెంట్ పరంగా చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ ఎక్స్సీఆర్టీ పుస్తకాల నుంచే వస్తున్నాయి. కానీ ఒక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం మనకు టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే రావట్లేదు. ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే టెట్ చూసినా గత డిఎస్సి చూసినా కూడా జనరల్గా కూడా అడుగుతున్నారు, జనరల్గానే ఎక్కువగా అడుగుతున్నారు. మరి ఎట్లా చదవాలి, ఇంగ్లీష్లో మంచి స్కోర్ ఎట్లా సాధించాలని అడుగుతున్నారు. ఇక్కడ మంచి స్కోర్ సాధించాలంటే మీరు ఏదైనా ఒక అంశానికి రెగ్యులర్గా మనకు మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలిసినటువంటి నోట్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అదంతా కూడా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటిది, దాని తర్వాత యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటిది, వీటన్నిటికి సంబంధించిన రూల్స్ తెలుసుకున్న తర్వాత మనము టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కూడా అవి కూడా ఉన్నాయి. ఒకవేళ మనకి ఇస్తే గింట మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ను కవర్ చేస్తూ కూడా మనకు టెస్ట్ సిరీస్లో మీకు షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్కు సంబంధించి ఖచ్చితంగా మీరు జనరల్గా ఉన్నటువంటి ఏదైనా ఒక నోట్బుక్ చదువుతూ, నోట్బుక్ కానీ ఏదైనా బుక్ మీరు మార్కెట్లో తీసుకున్న చదువుతూ దాంతోపాటు ఖచ్చితంగా ఎస్సీఆర్టీకి సంబంధించిన టెక్స్ట్ పుస్తకాలను అయితే ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అప్పుడే మంచి స్కోర్ మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత మ్యాథ్స్ పరంగా చూసుకుంటే 8th క్లాస్ దాటి ఎక్కడా కూడా పెద్దగా పోవట్లేదండి ఈ తెలుగు కానీ, దాని తర్వాత మ్యాథ్స్ కానీ ఈ రకమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు అయితే. కాబట్టి 8th వరకు మ్యాథ్స్ చాలా టఫ్గా ఉన్నదండి, అంత ఈజీ ఏం లేదు. 7th వరకు కూడా 5వ తరగతి వరకు కూడా ఇక్కడ మనకు చుక్కలు చూపించవచ్చు ఆ మ్యాథ్స్ తోటి. కాబట్టి చాలా క్వాలిటీగా ఉన్నది ఈ మ్యాథ్స్. మీరు ఈ టెక్స్ట్ పుస్తకాలు ప్రిపేర్ అయితే సరిపోతుంది, అంతకు మించి అది దాటి అస్సలు వెళ్ళట్లేదు డిఎస్సికైనా టెట్కైనా. కాబట్టి ఖచ్చితంగా టెక్స్ట్ పుస్తకాలు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈవీఎస్ పరంగా చూసుకుంటే మొత్తంగా మనకు ఇక్కడ 8th క్లాస్ వరకు 3, 4, 5వ తరగతిలో చూసుకుంటే ఈవీఎస్ అంటాము. ఇక్కడ మనకు పరిసరాల విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశము ఇందులో భాగంగా. దాని తర్వాత 6 నుంచి మనకు సైన్స్ సపరేట్ అవుతుంది, దాని తర్వాత సోషల్ అనేటువంటి సపరేట్ అవుతుంది. 6, 7, 8 ఇక్కడ 6వ తరగతి 7వ తరగతి మనకు సైన్స్, ఇక్కడ అన్ని అంశాలు ఇందులోనే కలిసి ఉంటాయి. 7వ తరగతి మన 8వ తరగతి నుంచి కనుక చూసుకుంటే మనకు సపరేట్ అవుతాయి దేని దానికి. కాబట్టి ఫిజికల్ సైన్స్ ఒకటి, దాని తర్వాత నెక్స్ట్ మనకు బయాలజికల్ సైన్స్ అనేటువంటిది ఒకటి. కాబట్టి ఆ రకంగా డివైడ్ అవుతాయి. ఇక్కడ 8th వరకు ఉన్నటువంటి బయాలజీ, 6వ తరగతి 7వ తరగతికి సైన్స్ మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ 3, 4, 5వ తరగతికి సంబంధించిన సైన్స్ అనేటువంటివి ఇక్కడ మనకు కవర్ అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే సోషల్ పరంగా చూసుకుంటే 6, 7, 8వ తరగతికి సంబంధించిన సోషల్ పరంగా మనకు సరిపోతుందండి ఖచ్చితంగా. అంతకు మించి అయితే ఎగ్జామినర్ అయితే గత ప్రశ్నాపత్రాలను మీరు చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది, దాటి అయితే వెళ్ళట్లేదు, మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. 8th వరకు చదివితే సరిపోతుంది. మరి మెథడాలజీ పరంగా ఏం చదవాలి అంటే ఇక్కడ సైకాలజీ పరంగానైతే మార్కెట్లో మనకు దొరికినటువంటి పుస్తకాల నుంచి అయితే మంచిగానే మనకు అన్ని రకాల మెటీరియల్ నుంచి అయితే కవర్ అవుతున్నాయి, పెద్ద ఇబ్బంది అయితే లేదు. అకాడమిక్ పుస్తకాలు చదవగలిగిన వాళ్ళు మాత్రమే చదవండి. ఇప్పుడు కొత్తగా చదివేటువంటి వాళ్ళైతే అస్సలు టచ్ చేయకండి. గతంలో మీరు ఏ మెటీరియల్ చదివినారో అదే మెటీరియల్ అయితే ఈ సైకాలజీ, ఈ మెథడాలజీ పరంగా చెప్తున్నాను. మిగిలిన కంటెంట్ పరంగా చూసుకుంటే ఎస్సీఆర్టీ పుస్తకాలను మించినటువంటి భగవద్గీత లేదు, దాని తర్వాత ఖురాన్ లేదు, దాని తర్వాత బైబిల్ లేదు. ఖచ్చితంగా మన టెట్ డిఎస్సి అంటే పవిత్ర గ్రంథాలు ఏమున్నాయి సార్ అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు, అకాడమిక్ పుస్తకాలు అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి. వాటిని చదివితేనే మంచి స్కోర్ మనం సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఒకరోజు ఒకటే సబ్జెక్టు చదివితే బెటరా, లేదంటే 2-3 సబ్జెక్టులు చదివితే బెటరా అని చాలామంది అడుగుతున్నారు. అది మీ యొక్క ఓపికను బట్టి ఉంటుందండి. మరి నేను ఎట్లా చదివినా అంటే ఇక్కడ చూసుకుంటే నేను ఖచ్చితంగా రోజు 3 సబ్జెక్టులను అయితే పెట్టుకుంటానండి. ఒక సబ్జెక్టు ఫుల్ సబ్జెక్ట్ అండి. రెగ్యులర్గా నేను ఇంగ్లీషు, దాని తర్వాత మ్యాథ్స్ అనేటువంటిది చేస్తాను. మ్యాథ్స్ నైట్ నిద్ర వచ్చినప్పుడు చేస్తాను. ఇంగ్లీష్ అనేటువంటిది మనకు అందరికీ అంతే కదా, కాబట్టి ఖచ్చితంగా దీన్ని రెగ్యులర్గా మనం చదువుతూ ఉంటేనే మనకు భయం అనేటువంటిది ఉండదు. తీరా ఎగ్జామ్ టైం వచ్చిన తర్వాత దాన్ని మనం ముందర కొట్టుకున్నాం అనుకోండి, అనవసరమైన టెన్షన్ పుట్టిస్తుంది. కాబట్టి ముందర నుంచే మనం రోజు ఒక 2 గంటలు చదివినాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఎలాంటి
భయం లేకుండా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే ఇంగ్లీషు మ్యాథ్స్ అయితే నా యొక్క రోజువారీ షెడ్యూల్లో అదొక 2 గంటలు ఇదొక 2 గంటలు లేదంటే కనీసం గంట అయినా ఆ రెండింటిని ఖచ్చితంగా చదివేవాడిని. ముఖ్యంగా మ్యాథ్స్ అయితే నిద్ర వచ్చినప్పుడు చేస్తూనే ఆ నిద్ర పోయేది, అట్లా నాకైతే కవర్ అయ్యేది. ఇక మిగిలినటువంటి 3వ సబ్జెక్టు ఒక కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకరోజు మనం 10 గంటలు చదివినాం అనుకోండి, సోషల్ పెట్టుకున్నాం అనుకోండి, 6వ తరగతి సోషల్ 7వ తరగతి సోషల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ 6 గంటలు ఈ సోషల్ చదివేటోని, 6 గంటలు ఈ సోషల్ చదివేటోని, మిగిలినటువంటి 4 గంటల్లో ఒక 2 గంటలేమో ఇంగ్లీష్కి పెట్టుకుంటోని, ఇంకో 2 గంటలేమో మ్యాథ్స్కి పెట్టేటోని, ఇలా చదివేటోని. కొంతమంది ఏం చేస్తారంటే 10 గంటలు ఈ సోషలే చదువుతారు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటాయి. కాబట్టి సిలబస్ అనేటువంటిది అంటే షెడ్యూల్ అనేటువంటిది మనము ఒకరికి టైం టేబుల్ అనేటువంటిది తయారు చేసి ఇవ్వడం అనేటువంటిది అది సరైనటువంటి అంశం కాదు. మీ వీలుని బట్టి మీరు చదవండి. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఎంతవరకు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసినామా, వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేసినామా, అందులో తప్పుల్ని రెక్టిఫై చేసుకున్నామా, మళ్ళీ వాటిని రిపీట్ కాకుండా చూసుకున్నామా అనేటువంటి అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా కంటెంట్ని మీరు రెగ్యులర్గా చదివితే కనుక మీరు డివైడ్ చేసుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు డివైడ్ చేసుకోండి. కానీ కంప్లీట్ అనేటువంటిది మనకు ఆల్రెడీ గతంలో నుంచే మీరు చదువుతున్నామనండి, దాదాపుగా 90% పాత వాళ్ళే ఉన్నారు, మీరు చదివినటువంటి అంశాలే, మళ్ళీ కొత్తగా ఏమీ లేవండి. దాదాపుగా 10% అంత అనుకుంటా, అంతకు మించి కొత్త వాళ్ళు అయితే ఏం లేరు. కొత్త వాళ్ళకి చూసుకుంటే ఆల్రెడీ అకాడమీ పుస్తకాలు మెథడాలజీ పరంగా చూసుకుంటే మీరు చదివే ఉంటారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది ఈసారి కొత్త వాళ్ళు కూడా డిఎస్సిలో జాబులు కొట్టినారు కాబట్టి మెథడాలజీ మీకు ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి అప్పుడే మీరు వినొస్తారు కాబట్టి మీకు పెద్ద సమస్య ఏం కాదు. కంటెంట్ పరంగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రతి పేజీలో ఉన్నటువంటి అంశాన్ని క్లియర్గా చదవాలి. నేను అందుకే చెప్తా ఉంటాను ప్రతిసారి కూడా, మొదటి పేజీలో ఉన్నటువంటి మొదటి అక్షరం నుంచి చివరి పేజీలో ఉన్నటువంటి చివరి అక్షరం వరకు ప్రతి అంశాన్ని మనం కూలంకుషంగా చదివితే ఎగ్జామినర్ ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా మనం బిట్ మిస్ కాకుండా ఉంటుంది. కాబట్టి అలా ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చాలామంది బయట మెటీరియల్ కోసం చూస్తున్నారండి, అదంతా రెడీమేడ్గా వచ్చింది మనకు సెట్ అవ్వదు. ఎందుకంటే పటాల నుంచి కూడా అడుగుతున్నారు, టెక్స్ట్ బుక్లో చదివింది వేరే ఉంటుందండి. చాలామంది ఆల్రెడీ మీరు చదువుతున్న వాళ్ళు ఉంటే ఆ అనుభవం అనేటువంటిది మీకు వేరే ఉంటుంది, ఆ లెవెల్ అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆ పటాన్ని చూసుకుంటూ మనం చదవడం వల్ల ఖచ్చితంగా మనం ఎక్కువగా అవగాహన చేసుకోగలుగుతాం. కాబట్టి టెక్స్ట్ పుస్తకాలు చదవడానికి మీరు ప్రిఫర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మిగతా బయటి మెటీరియల్ చదివితే మాత్రం ఇబ్బంది పడతారు, ఆ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ 8th వరకు మనకు పేపర్ 1కి సంబంధించి అయితే సరిపోతుంది. ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించవచ్చు. ఖచ్చితంగా సిలబస్ చదవడం, టెస్ట్ సిరీస్లు కానీ మీకు నచ్చింది ఏదైనా రాసుకోవచ్చు, మనదే రాసుకోవచ్చు అని మనదే రాయాలని ఏం లేదు. ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ మాన్యువల్గా ఉంటాయి, అట్లా ఉంటాయి, ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ అనేటువంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే తప్పుల సంఖ్య అనేటువంటిది మనకు ఫైనల్ ఎగ్జామ్లో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ 50 రోజులు క్లియర్గా మీరు ఒకసారి షెడ్యూల్ చేసుకోండి. ఏ సబ్జెక్టు మీరు ఏ రకంగా చదువుతారో, ఎన్ని రోజులు చదవగలుగుతారు అనేటువంటి అంశం ఆధారంగా. మళ్ళీ రివిజన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనవసరమైనటువంటి ఎక్కువ అంశాలు మీరు చదవకండి. ఇక్కడ 6, 7వ తరగతిలో చూసుకుంటే మనకు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, వాటి నుంచి ఎప్పుడు కూడా ప్రశ్న అనేటువంటిది రాదు, సిలబస్లో మనకు లేదు కాబట్టి వాటిని చదవాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత 8th క్లాస్ ఫిజిక్స్ అనేటువంటిది ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం 6, 7వ తరగతిలో ఉన్నటువంటి మనకు బయాలజీ, మన ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలను తీసేసి మిగిలినటువంటివి చదివితే సరిపోతుంది. దాని తర్వాత అంటే టైం తక్కువ ఉన్న వాళ్ళు, టైం ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ చదివిన వాళ్ళు అన్నీ చదవండి. ఎందుకంటే డిఎస్సికి ఎప్పుడు మనకు యూజ్ అయ్యేటి కాబట్టి ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు. దాని తర్వాత ఇక్కడ అప్ టు 8th వరకు మనకు ప్రతి అంశాన్ని చదవాలి. టైం ఉన్నది అనిపిస్తే కనుక, ఇంకా టైం సఫిషియెంట్గా ఉన్నది అని మీరు అనుకుంటే కనుక 10th క్లాస్ వరకు వెళ్ళండి, 9th 10th వరకు. అనవసరంగా ఒకవేళ ఇవి కాకముందే ఇవి మొదలు పెట్టకండి, నా ఇది కాదు నా అది కాదు. ఎందుకంటే 8th వరకు చదివింది ఒక లెక్క, 9th 10th చదివింది ఇంకో లెక్క కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. అనవసరంగా 9th 10th వాళ్ళు మీరు గతంలో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని టచ్ చేయకపోవడమే ఈ టెట్ వరకు అయితే ఉత్తమం. దాని తర్వాత పేపర్ 2కి సంబంధించి కనుక చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఇక్కడ 10th క్లాస్ వరకు అయితే మనం చదవాలి, ప్రతి అంశాన్ని 6 నుంచి 10th క్లాస్ వరకు. దాని తర్వాత మనకి అప్ టు స్టాండర్డ్ లెవెల్ చూసుకుంటే ఇంటర్మీడియట్ వరకు అంటారు కానీ ఎక్కువగా టెట్ పరంగా చూసుకుంటే 10th క్లాస్ వరకే ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి గతంలో అడిగినారు. సమయం ఉంటేనేమో 10th వరకు చదివిన వాళ్ళు, అన్నీ చదివాము అనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు అప్ టు దాని స్టాండర్డ్స్ అనేటువంటి లెవెల్స్ అనేటువంటివి పెంచుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా మీరు రెగ్యులర్గా చదివినారు అనుకోండి, ఈ 50 రోజులు ఖచ్చితంగా మీరు 130+ స్కోర్ అనేటువంటిది చేయడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. నేను అదే చెప్తున్నాను,
కొన్ని బట్టి అయినటువంటి అంశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు కొన్ని ఇక్కడ మన టమాటాకు సంబంధించి ఉండేటువంటి అందులో అంశాలు ఉంటాయి. 1.5 ఫైబర్, ఆ రకంగా 1.0 ఈ రకమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి అందులో. అవన్నీ బట్టి పట్టాలి. బీమాంట్కి సంబంధించి టైమింగ్ ఉన్నది, అలాంటి బట్టి పట్టాల్సినటువంటి అంశాలే. అవి రెగ్యులర్గా అవసరం పడితే ఒక చార్ట్లో రాసుకొని రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకు అవగాహనకు సంబంధించి ఉంటే అంశాలు, ఏదైనా ఒక థియరం ఉన్నామనుకోండి మ్యాథ్స్కి సంబంధించి, కానీ ఒకటి మనకు 6th or 7th క్లాస్లో కింద ఒక కప్ప 30 మీటర్ల లోతులో మనకు కింద పడితే రోజు రాత్రి అది 3 మీటర్లు పోతే కిందికి మళ్ళీ రాత్రి, అంటే రోజు 3 మీటర్లు పైకి ఎక్కగలిగితే రాత్రి వరకు మళ్ళీ 2 మీటర్ల కిందికి వస్తుంది, ఎంత అని అడుగుతారు. అలాంటి అవగాహనతో కూడినటువంటి అంశాలని మనం నేర్చుకుంటే అలాంటి అంశం ఏదొచ్చినా కూడా చేయొచ్చు. కానీ కొన్ని బట్టి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని రెగ్యులర్గా మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ రకంగా మీరు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఏ రకంగా చదవాలి అనేటువంటి వీడియోస్ కూడా రేపటి నుంచి మీకు రెగ్యులర్గా వస్తాయి. తెలుగు నుంచి మొదలు పెడతా. తెలుగులో మనకి ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి, లాస్ట్ పేజ్లు ఎట్లుంటాయి, ఉద్దేశము, నేపథ్యము, ఎలాంటి అంశాల నుంచి మనకు అడుగుతున్నారు అనేటువంటి అంశాలపైన రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.